63 ఏళ్ల వయసును సైతం లెక్క చేయకుండా, అలాగే మన్ను టెంటను కూడా లెక్క చేయకుండా ఆయనైతే మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రజల ముందుకైతే వెళ్తున్నారు. యానాం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. పూలవానకైతే కురిపిస్తూ వీళ్ళంతా కూడా ఇప్పుడైతే ఆరాధరిస్తూ ఆయనైతే స్వాగతం పలుకుతున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల స్పందన చూస్తుంటే పూలవర్షం కురిపిస్తున్నారు, ఎలా అనిపిస్తుందండి? ఇది ఏదో నా కమ్యూనిటీ ఉన్న ఒక బూత్తో ఒక గ్రామం అన్నది కాదు. ఈవేళ సాయంత్రానికి నా ప్రచారం 52 సభలు ముగుస్తున్నాయి. ఇంకొక 5 ఉన్నాయి. అంటే ఇప్పటికి 47 సభల్లో మాట్లాడాను 4 రోజుల్లో. స్టార్టింగ్ రోజు దర్యాలతిప్పులో ఉన్న స్పందనే మొత్తం ప్రతి గ్రామంలో కూడా ఎప్పుడూ లేనటువంటి, నేను 7వ ఎలక్షన్, ఇది 7వ ఎలక్షను. అంటే అసెంబ్లీ చేయడం 8, రంగస్వామి గారి ఎలక్షన్ తోడైతే 8. ఫస్ట్లో ఎలాగైతే నాకు కార్యకర్తలు ఎంత కసిగాను పట్టుదలగా ఉన్నారు, అలాగే 15 సంవత్సరాల తర్వాత 2011లో నన్ను గుమ్మం కూడా బయటికి రాకుండా అంత పట్టుదలగా నన్ను గెలిపించారు. మళ్ళీ ఇంకో 15 సంవత్సరాలు అయింది. 2011కి ఇప్పటికీ ఇంకో 15 సంవత్సరాలు అయింది. నేను ఎప్పుడైతే పరిపాలన ఒక 5 సంవత్సరాల్లో అఫీషియల్గా పరిపాలన చేయలేదో, ఎలక్షన్లో పోటీ చేయలేదో, నా విలువ ముందు కంటే కూడా ఎక్కువ మంది అన్ని సంఘాల వారు తెలుసుకుని ఈరోజు ఒక స్పందన అన్నది ఒక బూత్లోనో 2 బూత్లోనో కాదు, 42 బూత్లో కూడా ఇదే విధంగా ఉంది. ఇప్పుడు రంగస్వామికి 42 బూతుల్లో గత ఎలక్షన్కి వచ్చాడు 38 బూతులు. ఆ బూత్లో అక్కడ రంగస్వామి పేరు ఉంది, ఇప్పుడు మల్లాడి కృష్ణారావు పేరు ఉంటుంది. ఎన్ని ఓట్లు ఒక్కొక్క బూత్కి పెరుగుతాయని అంటే 100 ఓట్లు పైబడి పెరిగేదే ఉంది. అప్ టు 300-400 ఓట్స్ కూడా ఆ బూత్లో మల్లాడి కృష్ణారావు ఓట్లు వేస్తారన్నది నా నమ్మకం. ప్రజలు ఎంత అభిమానంగా ఉన్నప్పుడు ఆ ఇచ్చే 2000కో 3000కో కకృతి పడే వాళ్ళు 100లో 20 మందో 30 మందో ఉండొచ్చు. ఆ 20-30 మందిలో కూడా మళ్ళీ మనసు మార్చుకొని ఎలక్షన్ వచ్చేప్పటికి డబ్బు కాదు, ఈ ఊరిని బాగు చేయాలన్నా, పేదోడి గురించి ఆలోచన చేయాలన్నా, రాబోయే రోజుల్లో ఇటు పాండిచేరి ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలని అంటే అది మల్లాడి కృష్ణారావు వల్లే అని గుర్తుకొస్తే లోపలికి వెళ్ళినోడు కూడా నాకు జగ్గుకే ఓటేస్తాడు. ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను ఈ రాజకీయంలో అనుభవం లేనివాడు కాదు, ప్రజల మనసుని ఎలా ఉంటుందని తెలియనివాడు కాదు. ముఖ్యంగా పేదవాడు అనుకున్నవాడు మల్లాడి కృష్ణారావు సపోర్ట్ ఉంటేనే మనం ఈ ఊర్లో ఉండగలుగుతాం అన్నది ప్రజల పేదవాడికి. ఇది ఏ కష్టం వచ్చినా కానీ ఇమ్మీడియట్గా వాడికి తండ్రో తల్లో లేకపోతే కొడుకో గుర్తురాడు, మల్లాడి కృష్ణారావు ఫోన్ చేస్తే వెంటనే ఎత్తుతాడు. ఆ ఎత్తుని ఎత్తకపోతే ఏదైనా మీటింగ్లు ఉంటే తర్వాత అన్న తిరిగి నాకు ఫోన్ చేస్తాడన్నది వాడి నమ్మకం. ఆ నమ్మకం ప్రకారంగానే ఈరోజు నేను ఎలక్షన్కి రూపాయి ఎవరు కూడా డబ్బు డిస్ట్రిబ్యూషన్ కానీ మందు బాటిల్ లేకుండా ఆ కార్యకర్తలకి టిఫిన్లో భోజనాలు మాత్రమే. ఇది కూడా ఫస్ట్ టైం. ముందు ఎప్పుడు కూడా వాళ్ళే పెట్టుకునేవారు. ఆ భోజనాలు టిఫిన్లో మనం పెట్టండి అని చెప్పాను తప్ప డబ్బుకి మందుకో డబ్బుతోటి ఓటు కొనుక్కుంటే నేను గెలిచినట్టుగా భావించనండి. నా ప్రజలు రోజుకి 15 గంటలు 18 గంటలు పనిచేసినప్పుడు వాళ్ళు గెలిపించుకోవాలన్నది వాళ్ళ బాధ్యత. గెలిచిన తర్వాత చేయవలసింది నాది బాధ్యత. ఇది వయసుతో సంబంధం లేకుండా ఎన్ని గంటలు మీరు ఎక్కడికి వచ్చిన ప్రచారంలో ఉన్నారు, అసలు ఎన్ని గంటలు రెస్ట్ తీసుకున్నారు? కానీ రెస్ట్ అనేది ఉన్నదా లేదా మీకు? సహజంగా 3:30 గంటలు పడుకుంటానండి మామూలు అయితే. మిగతా వీళ్ళందరూ కూడా 6 గంటలు 8 గంటలు పడుకుంటారండి. నా చిన్నతనం నుంచి 3:30 గంటలతోటే నాకు ఇది. ఈ మధ్యలోనే డాక్టర్ గారు కనీసం 5-6 గంటలు పడుకోమని చెప్పేసి లాస్ట్ 6 మంత్స్ నుంచి నన్ను డాక్టర్ హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు వరకు నీకు ఏంటి అన్నది నీకు బాడీకి తెలియలేదు, కానీ ఇక్కడ నుంచి నీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. నిద్ర అన్నది 6 గంటలు ఉండాలి. 6 గంటలు కాకుండా 3:30 గంటలతో నువ్వు నిద్ర చేయడం అన్నది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారు. అలాగే నేను పొద్దుట ఎక్కడికన్నా వెళ్ళినా కూడా తెల్లవారుజామున 3:30కి లేచి అరగంటలో తయారైపోయి ఎక్కడైతే నడకుంటుందో కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతుంటాను సింగిల్గానే. అది ఎక్కడున్నా కూడా ఒక్కడనే అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాను. నాకు తెలియకన్నా ఉండడానికి అవసరమైతే తలకి తుమ్మాలు చుట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటాను నడక. అలాగా ఎక్కడన్నా ఆడడానికి షటిల్ ఆడడానికి ఉంటే అక్కడికి వెళ్ళిపోయి షటిల్ ఆడతాను. నేను ఎక్కడ విజయవాడ వెళ్తే విజయవాడలో నా డ్రెస్సు నా షూ ఉంటాయి, హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో ఉంటుంది, విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నం, చెన్నై వెళ్తే చెన్నై, అన్ని చోట్ల ఉంటుంది. ఏదో క్లబ్కి వెళ్ళి కాసేపు గేమ్ ఆడి వస్తుంటాను. ఆ గేమ్ ఆడినప్పుడు కానీ ఆ నడిచినప్పుడు కానీ నాకు ఆరోగ్యం చాలా 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 బాగుంటుంది. కానీ యానంలో ఉంటే గేమ్కి వెళ్ళడానికి కూడా నాకు టైం. అక్కడికి వెళ్తే అక్కడ జనం, ఇక్కడ ఉంటే ఇక్కడ జనం. ఇది ఉంటే నాకు వయసుతో నాకు
నాకు వయసుని పెద్ద నేనేం పట్టించుకోను. ఎలా వయసు మనకి పనిచేసే అన్ని కాళ్ళు చేతులు కదిలే వరకు అది ఇంకో 5 సంవత్సరాలు ఉంటుందా, 10 సంవత్సరాలు ఉంటుందా, రేపే ఏమన్నా అవుతుంది అన్నది నేను జడనండి. రేపు ఉంటే ఉంటాం, లేకపోతే లేవు. ఉన్న టైంలో రేపు పని కూడా వాళ్ళు చేసేయాలి. ఇదేనా తప్ప 63 సంవత్సరాల్లో కష్టపడ్డం అన్నది కష్టపడేవాడికి నాకు ఇదేంటి ఇంకా మామూలుగా రోజుకి 16 గంటలు 18 గంటలు ఉంటాను. ఇది కొంచెం ఇంటికి వెళ్లకుండా భోజనం చేయకుండా ఉండడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, నేను ఇంటికి వెళ్ళట్లేదు. గోపాల్ నగర్లో 2 గంటల నుంచి అవతల అశోక్ చేసిన మనుషులు ఆ సామాజిక వర్గం అంతా కూడా కూర్చొని ఉన్నారు. ఆ ఇంటికి వెళ్తున్నాను. అది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని మళ్ళీ మీటింగ్కి వెళ్ళి రాత్రి 10 తర్వాత మళ్ళీ 2, 3, 1 గంట అవుతుంది. చేయవలసిందే. దిగిన తర్వాత ఆ విధంగానే ఉండాలి. ఇది నా విధంగా మీ ప్రత్యర్థి ఎవరైతే అశోక్ 1500 2500 ఓట్లతో గెలుస్తున్నాను అన్నాడు. కానీ మీ ఓటర్లు చూస్తే 38,000 37,000 మంది ఓటర్స్ ఉన్నారు. అంత తక్కువ వ్యత్యాసం చెప్పడానికి ప్రధాన కారణం మిమ్మల్ని చూసి భయపడతాను అనుకోవచ్చు. అంటే అతను 1500 2000లో గెలుస్తాను అంటున్నారా? అయితే నేను గుండు గీయించుకోవడానికి పేరు మార్చుకోవడానికి రెడీగా ఉంటాను. రెడీగా ఉండవలసిందే. ఎవరైనా సవాలుకి 10 సవాలు ఉండాలి. మీరు వాళ్ళని అడిగండి. మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి నేను ఎవరి దగ్గరైనా కానీ రూపాయి తీసుకుని ఉంటే ఈ 36 సంవత్సరాల్లో నాకు ఓటేయొద్దని చెప్పాను నేను. ఏంటండి, ఎవడన్నా కానీ నాకు డబ్బులు నాకు ఇచ్చుంటే వాడు బయట కానీ పెట్టకపోతే వాడి తల్లికి తండ్రికి పుట్టినోడు కాదని చెప్పాను. ఈ 2 సవాళ్ళు నేను చెప్పున్నాను. 3వ సవాలు ఏం చెప్పాను, నేను కానీ ఓడిపోతే, నన్ను ప్రజలు కానీ ఓడిస్తే గుండు గీయించుకుని నా పేరు మార్చుకుని వెళ్ళిపోయేది కూడా ఉంటుంది అని చెప్పాను. అవతల దగ్గర నుంచి నేను ఈ సవాల్ అని చెప్పేసి ఒక్క మాట మాట్లాడా. సవాలుకి ప్రతి సవాలు ఉండాలి ఎప్పుడు కూడా. ఎక్కడైనా ఉందా? నేను ఇంకోటి చెప్పాను, నేను ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు నా రాజకీయ జీవితంలో అని. నీవు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను. నా భార్య, నా కొడుకు, నా కోళ్ళు, నా మనవరు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నీ కొడుకుని తీసుకుని వచ్చి ప్రమాణం చేయి. నేను ఇదిగో ఈ ప్యాకెట్లో డబ్బు తీసుకోలేదు, నేను అలాగే ఈ చెత్తదాని మీద డబ్బులు తీసుకోలేదు, నువ్వు తీసుకొచ్చిన కాంట్రాక్ట్లో డబ్బు తీసుకోలేదు, ఒక్క ప్రమాణం చేయి, నేను ఎక్కడికైనా వస్తాను. అంత గట్స్ ఉన్నవాడిని, అంత ధైర్యం ఉన్నవాడిని, అంత క్లీన్గా ఉన్నవాడిని. ఇది ఆ సవాల్. మీరు కూడా అటువంటి వాళ్ళని అడగాలి. నీ ప్రతి సవాల్ ఏంట్రా అంటే నేనేమి సవాల్ కాదు అని అంటాడు. అడిగితే ఆయన పెద్ద దగ్గర గౌరవిస్తున్న టైప్లో సమాధానం చెప్పి దాటడం అంటే అతను ఎలక్షన్ అయిన తర్వాత ఏమన్నాడు, డబ్బు ఖర్చు పెట్టి మందు ఖర్చు పెట్టి గెలిచాడన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నాడు, నేను సమోసా ఇచ్చాను, ఒక జిలేబీ ఇచ్చాను, వాటర్ బాటిల్ ఇచ్చాను తప్ప 1 పైసా నేను ఖర్చు పెట్టకుండా గెలిచాను, మైకి పట్టుకోకుండా గెలిచాను, 3 నెలల్లో గెలిచాను అని చెప్పాడు. అది నిజమా? నిజం అనుకుంటే ఇది కూడా అది నిజం కాదనుకుంటే ఇది నిజం కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఎలక్షన్లో డబ్బు ఇచ్చి కానీ ఓడిపోతానని డబ్బుకి కానీ ప్రజలు వెళ్ళిపోతే కూడా మంచి చేశారు, నన్ను రెస్ట్ తీసుకునేలా చేశారు. మల్లాడి కృష్ణారావు పేరు ఎందుకు మార్చుకుంటానని తెలుసా? మల్లాడి కృష్ణారావు పేరు మార్చుకోకపోతే ఎక్కడికి వెళ్ళినా మల్లాడి కృష్ణారావు ఈ ఊర్లో ఉంటున్నాడని చెప్పేసి వచ్చేసి వాళ్ళు ఉంటారు. పేరే మార్చేసుకుంటే ఇంకెవడో మనకు రాడు, ఎవరు కూడా రాడు. దాని గురించనే దేవుడు అలాగిస్తే అలాగ జరుగుతుంది, ఇలాగిస్తే ఇలా జరుగుతుంది. అది ప్రజలు చేతుల్లో ఉంటుంది, మన చేతుల్లో ఉండదు. ఇంత మీరు ఎండలో తిరిగేస్తున్నారు, ఎండను సైతం లెక్క చేయకుండా తిరిగేస్తున్నారు. ఆయన ఏమో తలదాలు మిర్చిపోతున్నారని కూడా మీ వాళ్ళు అంటున్నారు. దాన్ని మేకప్ అయ్యేదని కూడా మీరు నేను చూడు, ఇదంతా కూడా నీ పసుపును పసుపుతో పువ్వులు వేసేయడంతో మొత్తం అంతా రంగే మారిపోయింది. నా రంగు బాగోలేదా, నన్ను చూసి నా మనస్తత్వం చూసి వేశారు కానీ నా అందం చూసి కాదు. నేను అందంగా ఏమి లేను, నేను అందంగా లేను, అలాగే అసహ్యంగా కూడా ఉన్నాం. ఏది ఉన్నా కూడా మల్లాడి కృష్ణారావు ఒక బ్రాండ్ కింద ఉంటాడు. అది టీ షర్ట్ వేసినా బ్రాండే ఉంటుంది, జోడేసినా బ్రాండే ఉంటుంది, ఏది వేసినా కానీ మల్లాడి కృష్ణారావు బ్రాండ్ అంటారు. బ్రాండే అది. మల్లాడిది ఒక బ్రాండు, అల్లూరు అర్జున్ది పుష్ప బ్రాండ్ ఎలాగో మల్లాడి కృష్ణారావు ఇది ఒక బ్రాండ్. తగ్గేది ఎప్పుడు ఉండదు. పరిస్థితి ప్రస్తుతం ధ్యానంలో ఎక్కడ కూడా తగ్గేదే లేదు. అలాగే రాబోయే ఎన్నికల్లో అలాగే గెలిచి తీరత్నం అలాగే చెప్పిన విధంగా
విధంగానే పేరు ఓడిపోతామని పేరు మార్చుకుంటా అన్నారు. ఇప్పుడు అతను సవాలుకి ప్రతి సవాలు విసరలేని పరిస్థితుల్లో అశోక్ ఉన్నారంటూ కూడా ఇక్కడ ప్రజలు అదే అడుగడుగున బ్రహ్మరథం పెడుతున్నారు. అలాగే గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు తిరిగి బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున పూలవానం కురిపిస్తూ ఈ విధంగా అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఏదైనా ఇక్కడ గెలుస్తున్నాను, మంత్రిగా ప్రమాణం చేపడుతున్నాను, నిత్యం ప్రజల్లో ఉంటున్నానని కూడా చెప్పుకొస్తున్నారు. తమకు సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు తనతోనే ఉంటూ తనకైతే ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఎన్నికల్లో 9వ తేదీన కనీవిని ఎరిగిన యానాం ప్రజలు నన్ను గెలిపించుకున్నారు. మళ్ళీ యానాంను అయితే తిరిగి అభివృద్ధి పదంలో నడిపించేందుకు నేనంతా కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉందని యానాం మల్లాడి కృష్ణారావు ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి ఉన్నారో 6వసారి ఎమ్మెల్యేగా గెలిచి అలాగే మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నానని కూడా మల్లాడి కృష్ణారావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV యానాం నుంచి.